ఇక్కడ 15వ వచనంలో, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని అని అనడానికి గల కారణం, ఆయన ఇంతకు ముందు ఎప్పుడూ వారితో కలిసి భోజనం చేయలేదని కాదు, చేశారు. కానీ ఆ పస్కా పండుగ యొక్క నెరవేర్పు పూర్తిగా క్రీస్తులో అది జరగబోతుంది. ఇంకా తర్వాత ఒక క్రొత్త నిబంధనలోనికి మనం అందరము ప్రవేశిస్తాం. అయితే ఎప్పుడైతే క్రొత్తది వస్తుందో పాతది ఇకను ఉండదు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతాం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది అని వ్రాయబడింది. మనము ఈ వాక్యాన్ని అక్కడ చదువుతాం కదా. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎందుకు ప్రభువు అన్నారో, తాను శ్రమపడక మునుపు పస్కాను వారితో కలిసి భుజించుటకు ఆశపడ్డారో ఈ సంగతిని మనం గ్రహించగలం. పాతది గతించిపోయి సమస్తము కొత్తదిగా చేయబోతున్న తరుణం అది. తండ్రి అయిన దేవుని దయాపూర్వకమైన సంకల్పం అంతటిని నెరవేర్చబోతున్న గడియలవి. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.